జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కలిసివేసింది. ప్రస్తుతం మనం కొండగట్టులో ఉన్నాం. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో మనం చూడొచ్చు. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిలో పూర్తిగా ఏదైతే వస్తువులకు సంబంధించి దగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ పాయింట్ ఇక్కడ ఏదైతే పవర్ షార్ట్ సర్క్యూట్ ఇక్కడికి మొదలై పూర్తి మొత్తంలో చివరి వరకు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంట్లో కూడా పూర్తి మొత్తంలో ఏదైతే మరి మేడారం జాతర వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా ఏదైతే అమ్ముకునేటువంటి సామాగ్రి బొమ్మలు కావచ్చు, అదేవిధంగా గాజులు కావచ్చు, జాతరలో అమ్ముకునేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఇక్కడ పూర్తి మొత్తంలో అమ్ముకుంటూ మరి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి ఏదైతే ఆదివారం కావచ్చు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో పూర్తి మొత్తంలో కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు సైతం కూడా పూర్తి మొత్తంలో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మహిళలకు అమ్మేటువంటి గాజులు కూడా పూర్తి మొత్తంలో కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. పూర్తి మొత్తంలో ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి కూడా పూర్తి మొత్తంలో దగ్ధమైంది. కొంతమంది ఏదైతే 30 మందిలో కొంతమంది ఇంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి నగదు కావచ్చు, అదేవిధంగా బంగారం కూడా పూర్తి మొత్తంలో దగ్ధమైపోయి కనబడినటువంటి పరిస్థితిలో ఇక్కడ మనం చూడవచ్చు. ఏదైతే సుమారు 30కి సంబంధించినటువంటి దుకాణ యజమానులు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు పూర్తి మొత్తంలో దగ్ధమైపోయి వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే దుకాణాలు కాకుండా పక్కనే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఈ యొక్క ఏదైతే మరి మంటలు కూడా ఉధృతంగా చెలరేగి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా అంటుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తి మొత్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాగ్రితో పాటు ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి దుస్తులు కూడా పూర్తి మొత్తంలో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుమారు కోట్ల రూపాయల్లో కూడా నష్టం జరిగిందని అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యాపారస్తులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి మొత్తంలో మేడారం జాతర వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇక్కడ జాతర జరుగుతుందనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మరి వస్తువులు ఏదైతే అమ్మేటువంటి వస్తువులు కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తి మొత్తంలో ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి మొత్తంలో మంటలు అలుముకొని ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తి మొత్తంలో మరి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఒక షాప్కి సంబంధించినటువంటి యజమానురాలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగింది? నైట్ 10:30కు వైరు కాడ మంటలేస్తున్నాయని అన్నారు. మేమందరం నిద్రపోయిన తర్వాత ఒక షాపు వాళ్ళు లేచి మంట వస్తుంది అని అన్న తర్వాత వాళ్ళు కీకలు పెడితే మేము యాత్రికులే లొల్లి పెట్టుకుంటుర్రేమో నైట్ తాగి అని అనుకొని బాధపడుతున్నాం సారు. బాధపడుతుంటే అయితే మేము బయటకు వస్తే వాళ్ళు మమ్మల్ని ఎడగొడతారు అని ఒక 5 నిమిషాలు ఇంట్లోనే ఉన్నాం. ఉన్న తర్వాత పక్క పొంటి షాపు ఆమె బబ్బులు నిద్రలకి వెళ్ళేము బబ్బులు అంత మంటలు మండుతున్నాయి అన్నాక నా కొడుకుని వెళ్తుందని నేను మళ్ళీ ఊరికి వచ్చి బొచ్చంతా గుద్దుకొని ఓ బబ్బులు ఎక్కడున్నావు అని ఏడితే అమ్మ నేను ముందటి కురికినా, నువ్వు సిలిండర్ పుట్టి పట్టుకొని బయటకు అందరం చచ్చిపోతామని అన్నాడు నా కొడుకు. మా ప్రాణాలు దక్కినాయి కానీ మా సామాను మా షాపు మొత్తం కాలి బూడిదైపోయింది. 20 సంవత్సరాల నుంచి కష్టపడి బతుకుతున్నాం సారు. మా ఆధీనం అంటూ మొత్తం కాలి బూడిదై మసి మొగ్గులైనాయి. మా వ్యవస్థ మంచిగా లేదు. ఏదో దయచేసి గవర్నమెంట్ మాకు సహకరించి సహాయం చేయాలి. మా బంగారం డబ్బులు అన్నీ పోయినాయి. సర్టిఫికెట్స్ పిల్లలే 10th మెమోలు ఇంటర్ మెమోలు అన్నీ పోయినాయి సారు. ఎంత నష్టం జరిగిందమ్మా? పూర్తి మొత్తం 10 నుండి 15 లక్షల దాకా జరిగింది. మా క్యాషు మొన్న సమ్మక్క జాతర ఉందని సామాన్ తెచ్చుకున్నాం అందరం, ప్రతి షాపులలో టైం దగ్గరకు వచ్చిన తర్వాత రేట్ ఎక్కువ వేస్తారని అందరు 1 మంత్ ముందే తెచ్చి పెట్టుకున్నారు. లక్షల మాలు పిల్లలం అంతా ఆగమైపోయినాం. మా వంట చేసుకొని ఇళ్ళనే తింటాం, నైట్ ఇళ్ళనే పడుకున్నాం. మేము ప్రాణాలు కాపాడుకున్నాం తప్ప మాకు ఏ దాని మీద ధ్యాస లేదు. బట్టలు అన్నీ కాలిపోయినాయి, బంగారం పైసలు ఏది దొరుకుతలేదు అందులో. మాది సంసారం అంతా ఆగమైపోయింది. చెట్టుకొకలం పుట్టలకొకలం అయిపోయినాం అందరం. ఇప్పుడు
వస్తువులన్నీ కాలిపోయినాయి, మీ దుస్తులు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీ ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఎక్కడ ఉంటా ఉన్నారు? ఎట్లా తింటా ఉన్నారు? పరిస్థితి ఏంది? ఎదురుంగా షాప్ వాళ్ళ ఇంట్లో నైట్ పడుకున్న ఆమెనే ఈ చీర బ్లౌజు లంగా ఇస్తే కట్టుకున్నా. మాకంటూ పెయి మీద చీర తప్ప ఏమీ మిగలలేదు. ఉమ్. అన్ని కాలి బూడిదైపోయినాయి సారు. ఇల్లు కాలిపోయినటువంటి సందర్భంలో మీరు ఫైర్ ఇంజన్‌కి సంప్రదించే ప్రయత్నం చేసిర్రా? ఫైర్ ఇంజన్‌కు 10:30కు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే 11 నిమిషాల వరకు మలయాళ ఎక్స్ రోడ్ దాకా వచ్చిన అన్నాక అక్కడ బండి ఖరాబ్ అయిందని చెప్పిండు. అదిగిన ముందు మాకు అందినట్లయితే 2 షాపుల 3 షాపుల కంటే ఎక్కువ కాలకపోతుండే. ఆ షాపులే అర్ధగంట, పోను గంట దాకా కాలినాయి. అవి ఇక్కడి వరకు వస్తాయని మేము ఊహించలేము. ఊహిస్తే ఏదో ఒకటి తీసి ఆలోచన పెట్టేవాళ్ళం. మేము ఉన్న నీళ్ళన్నీ వారబోసినాం. అయినా మంటలు ఆరలే. ఆరకపోయేసరికి మేము ఎక్కడోళ్ళు అక్కడ పోలీసులకు ఫోన్ చేసుడు, ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్ చేసుడు. బండి 12 నుంచి 12:30 మధ్యలో వచ్చింది. అప్పటికే అన్నీ ఇక్కడ నుండి అక్కడి వరకు కాలి కూలి బూడిదైపోయినాయి. ఆ బండి వచ్చిన తర్వాత ఆ బండి కోసేపు నీళ్ళు పట్టంగానే వాటర్ అయిపోయింది అన్నాక ఇంకొక బండి వచ్చింది. ఆ బండి వచ్చినాక ఇంకొక బండి వచ్చింది. ఆ 2 బండ్లకు నైట్ ఆ 2 బండ్లు ఉండి చల్లారిపోయినాక మళ్ళీ మధ్యలో 2:30కు మళ్ళీ మంటలు రేగినాయి. రేగితే ఫైర్ ఇంజన్ వాళ్ళను పిలవంగానే మళ్ళీ వచ్చి మళ్ళీ ఫైర్ ఇంజన్ వాళ్ళు మళ్ళీ మంటలు చల్లారిపోయారు. నైట్ అంతా బయట ఏడ్చుకుంటూ కూర్చున్నాం సారు. మా సామాన్ అంతా గాలిపోతూ ఉంటే ధైర్యం రాలేదు మాకు. మేము మొత్తం ఆగమైపోయినాము. ఒక్కొక్కళ్ళకి 20-30 లక్షల నష్టం, 15 లక్షల నష్టం అన్నీ పోయినాయి. మాకు ఏమీ లేకుండా అయిపోయినాయి మా సంసారం. అంటే 20 లక్షల నగదంటే పెద్ద ఎత్తున. అంటే డబ్బు నగదు రూపంలో తెచ్చిర్రా? వడ్డీలకు తెచ్చామని కొనుక్కున్నటువంటి పరిస్థితి. డబ్బు సామాన్ తెచ్చుకున్నాం. ఇంత సామాను కోసమని మళ్ళీ కొంచెం క్యాష్ తెచ్చినాం. తెచ్చిన తర్వాత సామాను కోతాం అనుకుంటే ఇట్లా జరిగిపోయింది నైటు. అంటే అప్పు తెచ్చుకొని సామాన్ తెచ్చిర్రా? లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి తెచ్చిర్రా? అప్పు తెచ్చుకున్నాం సారు. 2% గిట్ల ఇస్తారు కదా ఊర్లల్లో, అట్లా తీసుకున్నాం. డైలీ ఫైనాన్స్ అంటే కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని బయట తెచ్చుకున్నాం సారు. రోజుకి ఎంత గిరాకీ అవుతుండేనమ్మా? రోజుకి ఒక్కొక్కసారి జనాలు వస్తే 1000, 2000, 3000 అవుతుండే. జనం తక్కువ అయితే బోని గిన వేసిన వాళ్ళు మంచోళ్ళు అయితే 10 రూపాయలు గిరాకవు. అది బోనీని బట్టి ఆధారం ఉంటుంది సార్. ఎందుకంటే బోనీని బట్టే ఏదైనా. మంచి బోని అయితే ఓ 2-3 వేలు, 4 వేలు, మంగళవారం వస్తే 5 వేలు గిట్లా అవుతుండే. ఓకే అమ్మా, మీకు సంబంధించినటువంటి డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, అట్లాంటివి ఏమైనా కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాలిపోయినాయి సార్. అందులోనే మొత్తం బీరువా మొత్తం ఆగమై అట్లా అయిపోయింది. ఎంత కాలి ఉండొచ్చు అంటారు మీరు? డబ్బులు 2 లక్షల దాకా పోయినాయి. బంగారం 8 తులాల దాకా పోయింది. ఒకవేళ ఫైర్ ఇంజన్ కనుక సరైన సమయంలో ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పితే మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశాలు ఉండదు. పోతుండే సారు, జరగపోవు. అది ఫెయిల్ కాక ఫస్ట్ బండిగిన ముందు అందుతే మాకు 2-3 షాపుల కంటే ఎక్కువ కాలకపోవు. మాకు దేవుడు మా ప్రాణాలను కాపాడిండు అంతే. మాకంటూ వస్తువులు ఏం లేవు, మా ప్రాణాలను బయట పడేసిండు. ఒకవేళ మీరు కనుక అప్రమత్తం కాకుంటే మీ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉండేనా మొన్న? ప్రాణాలు మేము ఇక బొక్కలమై మసి బొగ్గులమై మా వాళ్ళు వచ్చి 7:30 అని ఏరుకుందరు తప్ప మేము ఆ మంటలకు బతకపోదు సారు. అది విపరీతమైన మంట. ఇంట్లోకి వచ్చి వచ్చేసరికి మొత్తం పొగకు ప్లాస్టిక్ గొంతు ఇప్పటికీ మాట్లాడస్తలేదు. ఎంత మొత్తం ప్లాస్టిక్ అంతా కడుపులకు పోయి అంత స్మెల్లు. ఇక ఎట్లుంటుంది సారు కవర్లది ప్లాస్టిక్. ఈ షాప్ల కవర్లు ప్లాస్టిక్ ఇవన్నీ చేయబట్టే ఇక మాకు బాగా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఎంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది? మీరు భారీ ఎత్తున నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా నష్టపరిహారం కానీ తక్షణ సాయం కానీ చేస్తామని చెప్పారా? ప్రభుత్వం ఇక చేరాలి, వాళ్ళే చెయ్యాలి. ఎందుకంటే మేము చాలా నష్టపోయినాం కాబట్టి మా పరిస్థితి చూసి వాళ్ళు ఆలోచించి మాకు వాళ్ళు తోచిన సహాయం మాకంటూ చెయ్యాలి. ఎందుకంటే మేము పిల్లలు చిన్న పిల్లలు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, సంవత్సరం పిల్లలు అందరూ ఉన్నారు. 15 సంవత్సరాల పిల్లల దాకా ఉన్నారు, 18 సంవత్సరాల దాకా ఉన్నారు పిల్లలు. ఇంటింటికి 2-3 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని పట్టుకొని మాత్రం బయట పడ్డాం సార్. మా ప్రాణాలు కాపాడిండు మా అంజన్న, అంతే తప్ప మాకంటూ ఏది లేదు. ఓకే రైట్, మరికొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి ఒకసారి, ఏదైతే నష్టం జరిగినటువంటి రోజు ఎవరన్నా అధికారులు తక్షణమే స్పందించిరా? ఆలస్యం ఇట్లా ఏమన్నా చేసిరా?
ఆదేశం ఇచ్చారు సార్ ఆదుకుంటామని. కానీ చూడాలి వాళ్ళు కూడా, మాకు ఏది లేకుంటే అన్నీ కాలిపోయినాయి, బూడిద అయిపోయినాయి సార్. గట్లా చేస్తామన్నారు, ఇటుకి వచ్చేసరికి మొత్తం బూడిద అయినాయి. మా సామాన్లన్నీ లక్షలలో పెట్టినాం పెట్టుబడి, మేము అంత ఎటు కాకుండా అయిపోయింది. అంత పరిస్థితి మా పరిస్థితి మాది ఎట్లుంటుందో తెలుస్తుంది. గవర్నమెంట్ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఎన్ని లక్షల ఆస్తి నష్టం జరిగింది మీది? 5-6 లక్షల దాకా జరిగింది. నాది బొమ్మల షాపే ఉంది, సామాన్ తెచ్చి పెట్టుకున్నాం. మేము నష్టమైంది. ఎన్ని రోజుల కింద తెచ్చి పెట్టుకున్నారు? మేమా మొన్ననే తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు సన్మాక సీజన్ ఈ నెల 2 నెలలు ఉంటుంది. మాకు గిరాకీ మంచిగా అవుతుంది అని మేము ఆశ కొద్దీ తీసుకొచ్చుకున్నాం. కానీ అంత బూడిది పాలైపోయింది. అంత చూస్తుండే వరకే ఫైర్ ఇంజన్ అనేది మాకు అందితే మాకు అంత నష్టం జరగపోతుండే. 2 షాపులు కాలిపోతుండే, అందకపోవట్లో మొత్తం అదైపోయింది. ఎట్లా అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిందని మీరు అనుకుంటున్నారు? వైర్లు అంటుకొని అట్లా అయింది, మెరుగులు పడ్డాయి వైర్లు, కరెంటు వైర్లే. ఫస్ట్ షాపుల నుంచి వెళ్ళి కాలుకుంటా వచ్చేసింది. ఎంత ఏం చేసినా ఏం లేదు, పిల్లలు వాళ్ళు ఉన్నారని ఏమైంది అనుకున్నాం. అక్కడ దాకా కూడా మమ్మల్ని రానియలేరు అసలు, అట్లా అయిపోయింది మొత్తం. మీ సొంత భూములా లేకపోతే రెంటెడ్ ఉంటున్నారు? రెంటే ఇది సార్, రెంట్ తీసుకుంటాం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయితే మేము ఉండబట్టి. ఇక్కడ నుండి ఇంకా బారోళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. మేమైతే 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే మా జీవనాధారం ఇదే. దీని మీదనే బతుకుతాం మేము, బొమ్మల షాప్ పెట్టుకొని. ఇక్కడ ఏమి లేకున్నా కూడా దీని మీద మాకు ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి. మా పిల్లల చదువులు కూడా సంబంధించి అన్నీ చేసుకుంటాం మేము. కానీ ఇప్పుడు మాకు ఆధారం అంటే ఏం లేకుండా అయిపోయింది. పూర్తి మొత్తంలో మీ దుస్తులు కావచ్చు, మీ సామాగ్రి కావచ్చు మంటల్లో దగ్ధం అయిపోయింది కదా. రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? బట్టలు ఎట్లా పరిస్థితి, తిండి ఎట్లా పరిస్థితి, నివాసం ఎట్లా పరిస్థితి ఉంది? మాకు ఇక్కడ బట్టలు అనేది మేము వేరే దగ్గర ఉన్నాం. మాది అంతా ఏం లేదు, కాకపోతే ఉన్నోళ్ళు వేరే కాడ ఉంది మాది. ఇక్కడ ఉన్నోళ్ళకు నష్టపోయారు బాగా. ఇక అట్లా బట్టలు కట్టుకున్న బట్టలతోటి వెళ్ళిరు వాళ్ళందరూ. ఏం లేదు వాళ్ళకి ఆధారం అంటూ. వాళ్ళకు కూడా కల్పించాలి గవర్నమెంట్, ఏదన్నా సాయం చేయాలని అనుకుంటున్నాం మేము. ఓకే రైట్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇంట్లో చూడొచ్చు, ఏదైతే షాప్ అనుకోవచ్చు మనం ఇది. ఈ షాప్లో పూర్తి మొత్తంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే జాతరలో అమ్మేటువంటి సామాగ్రి మొత్తం కూడా పూర్తి మొత్తంలో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఏదైతే బీరువాలు కూడా పూర్తి మొత్తంలో షార్ట్ సర్క్యూట్లో భాగంగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ చూడొచ్చు బీరువాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ బీరువా కూడా పూర్తి మొత్తంలో కాలిపోవడం వల్ల ఆ ఇంట్లో ఆ బీరువాలో ఉన్నటువంటి దుస్తులు కావచ్చు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు పూర్తి మొత్తంలో కాలిపోయి కూడా బూడిద అయిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మరి నష్టపరిహారం సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి పటిష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. 20,000 ఇస్తామని చెప్పారు, కేవలం 5,000 మాత్రమే ఇచ్చారు. ఇంకా 15,000 పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే 5 లక్షల రూపాయలు రుణం ఇస్తామని కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హామీ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా షాప్కి సంబంధించినటువంటి సామాగ్రి కూడా పూర్తి మొత్తంలో బూడిదమయం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఒకసారి ప్రతి షాప్లో కూడా చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, వీళ్ళు అమ్మేటువంటి ఐటమ్స్ కూడా పూర్తి మొత్తంలో కూడా బూడిద అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఏ షాప్లో కూడా చూసినా కూడా కనబడతా ఉన్నాయి. ఇంకొంతమంది బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ షాప్ సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. షాప్లో కూడా అసలు ఏం ఐటమ్స్ కూడా కనబడకుండా పూర్తి మొత్తంలో కూడా మరి బూడిద అయిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఇళ్లలో ఉన్నటువంటి గ్యాస్లను కూడా ఎక్కడ పేలిపోతాయో, పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతాయనే ఉద్దేశంతో కూడా ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లను కూడా తక్షణమే వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి ఇంట్లోకి వెళ్ళి ఆ సిలిండర్లను కూడా దూరాన పడేసినటువంటి సందర్భం ఆ రోజు నెలకొందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ జరిగినప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? ఒకవేళ ఇంట్లో ఉంటే మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది? మేము ఉన్నాము ఇక్కడనే, కానీ అక్కడ ఫస్ట్ కాలుతుంది అనగానే అక్కడికి వెళ్ళిపోయినాము. ఆడ వెళ్ళిపోయినాక మేము అందరం ఉన్న షాపుల వాళ్ళందరం ఆడికే పోయినాము. ఇక్కడ దాకా రాదు కావచ్చు అని అందరం అక్కడికే వెళ్ళినాం. వెళ్ళినాక ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫస్ట్ కలవలేదు. కలవకపోతే మళ్ళీ ఒకసారి చేస్తే అది కలిసినాక వాళ్ళు మాట్లాడి మేము మల్లెల దాకా వచ్చినాం, అది ట్రబుల్ ఇచ్చిందని చెప్పారు.
చెప్పినాక మేమేం చేయలేమని మేము నీళ్ళన్నీ బారబోసినాము, ఉన్న నీళ్ళన్నీ అందరం కలిసి నీళ్ళన్నీ అక్కడ బారబోసినాము. కానీ సరిపోలేదు. మాకు అప్పటికి కరెంటు కూడా లేదు. కరెంట్ లేకపోతే ఏం చేసినాం, లవో దిబో మొత్తుకున్నాము. మళ్ళీ చేసినాక 2 గంటలన్నరకి మన ఫైర్ ఇంజన్ వచ్చింది. మొత్తం మేము 11కి మాకు అంటుకున్నది. 11 గంటల వరకు మేము ఫోన్ చేసినాం. లబో దిబ్బో మొత్తుకున్న వరకు మాకు ఏ ఆలోచనలు రాలే. అప్పుడు మేము ఫోన్ చేసినాము, వాళ్ళు 12:30 వరకు వాళ్ళు వచ్చారు. అంటే జగిత్యాల పక్కనే ఫైర్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి రావడానికి అర్ధగంట సమయం పడుతుంది. అంత టైం ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? మాకు ఫోన్ కలవలేదు. ఫస్ట్ ఫోన్ కలవక మేము ఏం చేయాలో అర్థం కాక ఫోన్లో వేరే వాళ్ళ దగ్గర అంటే ఎమర్జెన్సీ డైలే కదా, ఎవరు ఫోన్ చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్లో వాళ్ళంతా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. మాకు కలవలేదు. మరి అప్పుడు మా అదృష్టం ఏందో దురదృష్టం ఏందో కానీ మాకు అప్పుడు ఫోన్ కలవలేదు. కలవకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే, మాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు కలిసి వస్తుంది అని అన్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అలా వచ్చినాక ట్రబుల్ ఇచ్చిందని అన్నారు. 2 గంటల తర్వాత మాకు మళ్ళీ 3-4 వచ్చినాయి. మొత్తం ఖాళీ బూడిదైనాక వట్టి అగ్గి నీళ్ళ మీద నీళ్లు పోసినట్టు అయింది మా పరిస్థితి. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండటోళ్ళే, వేరే బయట ఉండటోళ్ళు ఎవరు లేరు. అందరం ఇంట్లో బతకటోళ్ళమే. మా షాపులు ఇళ్ళనే, ఇల్లు ఇళ్ళనే, మా బోళ్ళు బోసుకలు అన్ని ఇళ్ళనే ఉన్నాయి. ఒక్కొక్క పిల్లల అయితే కాగితాలు, పేపర్లు, ఆధార్ కార్డులు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మా జీవితాలే పోయినాయి. కట్టుబట్టల మీదనే ఉన్నాం. మాకు వేరే వాళ్ళు ఇస్తేనే మేము బతుకుతున్నాం. ఇప్పుడు మేము వేరే వాళ్ళకి వేసేవాళ్ళం. మేము ఎవరన్నా అత్తే అడుకునేటోళ్ళు అత్తే మేము వేసేటోళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి అడుకునే టైంకి వచ్చింది. మేము ఏం చేయమంటాం? మేము ఎట్లా బతుకోమంటావు? ఏ పబ్లిక్ వచ్చినా మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుకొని తీసుకొని పోతున్నారు, కానీ మాకేం ఆధారం లేదు. మాకు వచ్చి ఒక 5,000 10,000 ఇస్తే సరిపోవు కదా. మా బతుకులు మేము ఎట్లా బతుకమంటారు చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు మేము ఎట్లా బతకడు? ఏం కథ? ప్రభుత్వం నుంచి ఏమన్నా నష్టపరిహారం ఇస్తామని ఏమన్నా హామీ ఇచ్చిరా మీకు? ఇచ్చిర్రు. ఇంత ఇస్తాము, 30 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని అన్నారు. కానీ అవి వచ్చేటి రాని మేమేం కలలు కనలేం కదా. ఇప్పుడు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇప్పుడు మేము చేసుకోవాలి. ఇప్పుడు షెడ్డు కరెంట్ వాళ్ళు ఇస్తా అంటున్నారు, వాళ్ళు ఇస్తా అంటున్నారు. కానీ ఈ జాగోళ్ళు ఒప్పుకోవాలి కదా. మా సొంత దుకాణాలు ఇవి కాదు కదా, సొంత జాగాలు మావి కాదు కదా. మేము నెలకి 5,000, ఒక్కొక్క దుకాణానికి 5,000 కొట్టి ఖాళీ భూమికే 5,000 కడతాం. కరెంట్ బిల్ ఎంత వస్తుండే? మాకు 1000 ఇక ఎట్లా వాడుకుంటే అట్లా వస్తుండే. మాకు 1000 దాకా వస్తుండే. ఒక్కొక్కరికి 1000, 1,200 ఎట్లా సామాన్ ఉంటే, ఎట్లా షాపులు ఉంటే అట్లా వస్తుండే. పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మరి పంచనామా చేసిరా? ఇక్కడ చేసిరు. ఇస్తామని అంటారు. మీకు ఏ ఆపద రకం మా వల్ల కాలిందని అన్నారు కదా, మేము చేస్తాము అని అంటారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 30 దుకాణాలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కూడా బూడిద అయిపోయినాయి వస్తువులన్నీ కూడా. వీళ్ళంతా కూడా అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇస్తామన్నది కానీ ఇప్పటి వరకు పూర్తి మొత్తంలో ఇవ్వలేదు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మాకు వాళ్ళు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు, కానీ వాళ్ళకి దయ ధర్మం ఉంటే, వాళ్ళకి అంజన్న తోడు ఉంటే మాకు మాత్రం సాయం చేయాలి. ప్రతి ఒక్క దుకాణానికి 30 షాపులు, ప్రతి ఒక్క దుకాణానికి న్యాయం చేయాలి. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు అని ఉన్నాయని ఇట్లా కాదు, మేము ఎలక్షన్లు ఉన్నాయని మేము ఇట్లా వేసుకున్నది కాదు. మాకు ఏ సహాయకరంగా ఎట్లా ఆదుకుంటారో మమ్మల్ని మాకు తెలియదు, కానీ మాకైతే ఏదైనా ఆధారం చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే రైట్. మొత్తానికైతే వీళ్ళ గోడ అయితే వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరిని మందలించినా కూడా పూర్తి మొత్తంలో వాళ్ళు ఏడుస్తూనే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ షాపుకు సంబంధించి కూడా మరి ఏదైతే మనం కాలిస్తే బూడిద ఏ విధంగా వస్తుందో ఆ విధంగా బూడిదే కాకుండా బొగ్గు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు. ఏ మేరకు ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందో ఈ బొగ్గులను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరొక బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు ఉన్నాం సార్. ఎట్లా తెలిసింది మీకు? మాకు లేచినాం, అది మంటలు రాగానే అందరం లేచి అటే పోయినాము. ఆ గ్యాసులు బుడ్డీలు అవతల వేసినాము, ఆ బుడ్డీల మీదనే పోయినాం. అవతల వేసినాం, అవతల వేసి ఆడికి పోయారు. చల్లారిపోయే వరకే అటే పోయే వరకు సరదన ఇడికే వచ్చింది. అంతే 5 నిమిషాలలో అది వచ్చింది. 5 నిమిషాలలో సారు అంతే. ఇక బట్టలు, బంగారము, ఆ బోళ్ళు, బోకెలు, టీవీలు అన్ని కలిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందని మీకు తెలియకపోతే, ఇన్ఫర్మేషన్ లేకపోతే రాత్రి 12 గంటలకు 2 గంటలకు జరిగితే ఏం జరుగుతుంది? చచ్చిపోదు. మేము ఇళ్ళనే చచ్చిపోదు, మాకు తెలియకనే పోవు పంటి. అది అట్లా చేసుట్లనే ఆయన వచ్చి కడాయిని వచ్చి లేపితేనే మేము పోయినాం. అంతవరకు మాకు తెలియదు. అందరం వాళ్ళనే కలిపోయేటోళ్ళం. సరే. ఎంత నష్టం జరిగింది మీకు? మాకా మాది 10 లక్షల దాకా ఉండే సార్. 10 లక్షల దాకా జరిగింది. అన్నీ ఇలా పోటువలే సామానే పెడతాం, మొత్తం పొడవలే పెట్టుకున్నాం.
మేమిద్దరం ఉంటాం, మా ఆయన నేనే ఉంటాం. ఇలా మొత్తం పోటువలు, బౌళ్ళు, టీవీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం పోటువల షాపే ఇది. ఇప్పుడు మీరు ఇల్లు కాలిపోయింది, వస్తువులు కాలిపోయినాయి కదా, మరి ఎక్కడ ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఎట్లా పరిస్థితి? వాళ్ళు సాయం చేసిర్రు, నేను వచ్చి సాయం మనిషికి బియ్యం ఇచ్చారు, మా సేద్యాలు ఇచ్చారు, బకెట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వాళ్ళే వంట చేసి పెడతారు. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేమన్నా ఆర్థిక సాయం అనేది చేసిరా మీకు? చెప్పారు, చేస్తామని చెప్పారు. వచ్చి మేము చేస్తాం, మేము ఆదుకుంటాం, మీకు ఏం బాధ లేదని చెప్పారు. 2 రోజులు అవుతుంది కదా, ఏమన్నా ఇప్పటి మందం తక్షణ సహాయం ఏమన్నా చేసిరా? చేసిర్రు, బియ్యం ఇచ్చిర్రు, పప్పులు ఉప్పులు పంపిండ్రు, బట్టలు ఇచ్చిర్రు, సేద్యాలు కప్పుకునే సేద్యాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు మందం అయితే వంట కూడా చేసి పెడతామని అంటారు. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మేమా మాకు సాయం చేయమని కోరుకుంటున్నాం అంతే. ఏదన్నా సాయం చేయమని కోరుకుంటున్నాం. వాళ్ళ దయ ఉంటే సాయం చేయాలి అంతే సార్. ఓకే, మొత్తానికైతే ఈ మహిళ కూడా చెప్తా ఉంది, ఒకవేళ కనుక ఆ రాత్రి కనుక నిద్ర లేవకపోతే మేము కూడా ఇందులోనే కాలి చనిపోయే వాళ్ళమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ షాప్ చూసినా కూడా పూర్తి మొత్తంలో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక షాప్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ షాపుకు సంబంధించి కూడా మరి ఈ షాప్లో కూడా ఐరన్ రాడ్ సంబంధించి కూడా అవి కూడా పూర్తి మొత్తంలో కాలిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వైరింగ్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు కాదు, కేవలం ఏదైతే రోజుకు 1000 లేదా 2000 రూపాయల వ్యాపారం చేసుకొని మరి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించి ఇదే అనువైనటువంటి సమయం. ఎందుకంటే మేడారం జాతర వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ టైంలో కనుకనే వాళ్ళకు మంచి బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యం వాళ్ళంతా కూడా మరి మేడారం జాతర వస్తుందంటుంది కదా, ఇక్కడికి కొండగట్టు కావచ్చు, అటు ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ కావచ్చు, జనాలు పోతెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కనుక సామాగ్రి తెచ్చుకుంటే ఎక్కువ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏడాదిలో జరిగేటువంటి బిజినెస్ ఈ 2 నెలల కాలంలోనే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో మరి అప్పులు తెచ్చుకొని మరి వీళ్ళ షాప్లకు సంబంధించి సామాన్లు అంతా కూడా తెచ్చుకొని పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఒకేసారి ఈ విపత్తు రావడంతో, ఈ ప్రమాదం జరగడంతో వీళ్ళంతా కూడా అప్పుల బారిన పడి మరోపక్క కూడా రోడ్డు మీద పడినటువంటి ఏదైతే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం అంటే తక్షణ సహాయం మరి 20,000 అందిస్తామని చెప్పిరట, అదేవిధంగా ₹1,00,000 లోన్ కూడా ఇప్పిస్తామని చెప్పిరట. అంటే 20,000 నష్టపరిహారం కాకుండా ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకి సంబంధించి మరి పూర్తి మొత్తంలో వీళ్ళకి ఎంత నష్టం జరిగిందో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే నష్టం ఉందో దాని గురించి కూడా పూర్తి మొత్తంలో ఎంక్వైరీ చేసి తక్షణమే వీళ్ళకి ఎంతవరకు నష్టం జరిగిందో అంతవరకు వీళ్ళకు సహాయం చేసి ప్రభుత్వం వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు సంబంధించి వాళ్ళ ప్రమేయం లేకుండానే పూర్తి మొత్తంలో ఇట్లా అగ్ని బారిన పడి మరి ఒక షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇంత పెద్ద ప్రమాదాన్ని కూడా ఒడిగట్టున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇక పక్కనే కూడా ఒకసారి చూడొచ్చు, చాలా వరకు కూడా మరి ఆస్తి నష్టం జరిగినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఈ షాపులు కాలడంతో పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తి మొత్తంలో ఏదైతే మంటలన్నీ కూడా ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కూడా కాలినటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది బాధితులు కూడా మరి చాలా బాధాకరంగా మరి కన్నీటి పర్యతమైనట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి జీవితాలు కూడా రోడ్డు మీద పడిపోయినట్టు కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అన్న ఇది కరెక్ట్ టైం కాదు మాట్లాడించనీకి, కాకపోతే మాట్లాడిస్తే మీ సమస్య ఏదైతుందో ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అసలు ఏ టైం జరిగింది, ఎట్లా జరిగింది, మీకు నష్టం ఎంత జరిగింది అనుకోవచ్చు? సార్ రాత్రి 10:30కు అక్కడ విగ్రహం దగ్గర ఫస్ట్ షాప్లో షార్ట్ సర్క్యూట్ అయింది సార్. అక్కడ నుంచి మంటలు చెల్లలేదు సార్. మాకు ఏం ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. చూసినారు మంటలు బాగా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. మేము అందరం ఇళ్ళనే ఉంటాం సార్. ఏమి వేస్తుందో మాకు ఏమి అర్థమైతే లేదు. ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళు. వచ్చింది దగ్గరికి వచ్చింది అన్నాక మల్యాల రోడ్డు దగ్గరికి వచ్చారు, ఫైర్ ఇంజిన్ బ్రేక్ డౌన్ అయిపోయిందట. అది ఇట్లా కొంచెం ముందే వస్తుంటే ఒక 2-3 షాపుల మందం అవుతుండే కానీ ఇంత ప్రాబ్లం కాకపోతుండే సార్. ఇంత ఎవరు నష్టపోకపోతుండే. ఒక 30 కుటుంబాలు ఇదే పని చేసుకొని బతుకున్నాం సార్. మా జీవనాధారం ఇదే. కొత్త 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేసుకుని బతుకున్నాం సార్. మేము భార్య, మా అమ్మ, డాడీ అందరం ఇదే పని చేసుకున్నాం సార్. మాకు వేరే ఆధారం చిన్న పాప 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, అనుకోకుండా ఒకవేళ మీకు సమాచారం అందుకుంటే ఇంట్లో మీరు కూడా ఉండేవాళ్ళ టైంలో 2 గంటలకు 3 గంటలకు అయితే ఎట్లా ఉంటుండే పరిస్థితి ఆ టైం? ఎవరు ఉండకపోతాము, కాలు బూడిదైపోతాము, చిన్న పాపను పట్టుకొని ఉంటాం. ఎట్లా అన్న మరి రోడ్డు మీద పూర్తి మొత్తంలో పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. షెల్టర్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంటా ఉన్నారు, ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ సార్ ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంది సార్. మేము వాళ్ళ దగ్గర ఉంటున్నాం ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే. ఏం లేకుండా అయిపోయింది సార్. మొత్తం షాప్ మొత్తం బుగ్గి పాలు అయిపోయింది సార్. ఏం లేదు, మొత్తం రేకుల షెడ్, ఏం ఆశ లేదు మేడం. మేము ఏం చేసుకున్నాం, మాకు ఏ పని కూడా లేదు. సమ్మక్క సారక్క జాతర సీజన్ చెప్పేసి లక్షలాది సామాన్ తీసుకుని పెట్టుకున్నాం, జీవనోపాధి కలుగుతుందని. రీసెంట్ 1,50,000 సామాన్ తీసుకొచ్చి పెట్టినాం. కాటన్ కూడా ఇప్పుడు అది ఇప్పటికి కూడా మండుతుంది. పొద్దున వాటర్ వచ్చి పొగలు వెళ్తున్నాయి. పక్క నుంచి మన పైపు తెప్పించి చల్లబడుకుంటున్నాం సార్. మాకు కాలిపోయినాయి ఇంట్లో మొత్తం. ఇక్కడ మొత్తం షాప్ ఉంది సార్. ఎక్కువ బట్టలు కొన్ని కాలిపోయినాయి. షాప్ మొత్తం పూర్తి స్థాయిలో జగమం అయిపోయింది. ఇలాంటి ఏం బూడిద తప్ప ఏం మిగలేదు సార్ ఇక్కడ. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు జీవనోపాధి కల్పించాలి సార్. మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నాం. అధికారులు ఎవరైనా నచ్చి మిమ్మల్ని కలిసి మీకు నష్టపరిహారం అందిస్తాం తక్షణంగానే ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తామన్నా ఇప్పటికి అందలేదు. ఈరోజు చేస్తామన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సార్. ఇంకా ఓకే, రైట్. మరికొంతమంది ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏడవకండి చెప్పు. అయ్యా కరెంటు వాటిని కాలింది అన్నారు అయ్యా. మేము కాడ వండుకుంటాం, పిల్లగాళ్ళు ఉన్నారు చిన్నోళ్ళని వండుకుంటాం అయ్యా. వేరే కాడ కిరాయి తీసుకొని అయ్యా, ఇది కూడా కిరాయే అయ్యా. ఏదో పొద్దుగాల వచ్చి దుకాణం తీసుకొని బతుకుతాం అయ్యా. వచ్చే వరకు 10 నిమిషాలలో మొత్తం కాలిపోయినాయి అయ్యా. పట్టంత సామాన్ తెచ్చినాము సమ్మక్కున్నదని అయ్యా, మొత్తం కాలిపోయింది అయ్యా. ఏం ఆధారం లేకుండా అయింది అయ్యా. ఎంత కిరాయి కడుతుండే నెలకు మీరు? అయ్యా నా నెలకు 6-7 వేలు అయ్యా. ఇట్లా మరి పరిస్థితులు అంతా కూడా చేదాటిపోయినాయి. మొత్తం కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. మాకేం అది ఆధారం లేదయ్యా. దుకాణం తీసుకుంటేనే పట్టకు బతుకుతాము అయ్యా. అయ్యా అయ్యా మాకేం ఆధారం ఇస్తారు అయ్యా? ఏ దేవుడేమి ఇస్తాడు అయ్యా? ఏడికి 3 రోజులు అయ్యా, మేము తింటలేము అయ్యా. కంటి నిద్ర లేదయ్యా, నోట్ల మంచినీళ్ళు లేవు అయ్యా. అయ్యా ఏమేం కలిపినాయి అమ్మ షాప్లో? పూజ సామాన్, ఇత్తడి సామాన్ ఉంటుంది. మొన్ననే 1,50,000 తెచ్చిన స్టీల్ సామాన్ ఉంటుంది. ఫోటోలు అయితే 1000కి ఎక్కువనే అవుతాయి. ఫోటో అండ్ బ్యాగులు, జెండలు, రిబ్బన్లు, ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. గాజులు, ఫోటోలు, కార్ల ఐటమ్, పెద్ద పెద్ద ఐటమ్ అమ్ముతా సార్. పెద్ద పెద్ద అంటే ఒక్కొక్కటి 1500, 1600 రిమోట్ కార్లు, ఛార్జింగ్ కార్లు. ఒక్కటి కూడా ముట్టరాలే, మొత్తం కాలిపోయి. సామాన్లే కాలినాయి, ఇంకా డబ్బులు ఏమన్నా కాలినాయి? డబ్బులు 2 రోజుల గిరాకైనా అలా ఉంటాయి. మాకు రోజు 20-30 వేలు వస్తుంది. ఇంట్లోనే పెట్టిపోతాం. ఒక డబ్బు ఉంటుంది, అలా పెట్టిపోతాం. ఇంటికి తెచ్చుకుంటాం. మళ్ళీ వాళ్ళని సెట్లు వస్తారు. ఇవాళ తెచ్చుకొని రేపు ఇవ్వాలి. గట్లుంటుంది. గిరాకైనా కొద్దిస్తాం. ఇంట్లోనే పెట్టిపోయినా 30 వేలు అయితే కావచ్చు. అట్లా. ఓకే అమ్మ, ఇప్పుడు ఫైర్ ఇంజన్ కనుక ఒకవేళ సరైన టైంలో వస్తే ఫైర్ ఇంజన్ రాలే, కాలిబూడిది అయినాక వచ్చి మొత్తం కాలింది. కూలినాక మంటలు చల్లారిపోతుంది వచ్చారు. ఏమన్నా ఆధారం ఉన్నాయి? అన్ని కూలినాక వచ్చి ఏం లాభం? ఆ ఫైర్ ఇంజన్ వచ్చే ఏమన్నా అంటే ఖరాబ్ అయినాయి అన్నారు. ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఒక 2-3 షాపుల దాకా కాలినా కానీ ఇవన్నీ బతుకుతుంటాయి కదా. అన్ని కాలిపోయినాక లాస్ట్ దాకా పోయినాక వచ్చింది ఫైర్ ఇంజన్. లాస్ట్ గాలి కూలిపోయినాక ఇక నాకు సోయలేదు. నేను వాడిపోయిన కాడ ఆ ఫైర్ ఇంజన్ వచ్చింది కూడా తెలియదు. మా బతుకుదేరా అంత అలానే ఉన్నది. నాకు చిన్న పిల్లగాళ్ళు, మేము దాని మీద బతుకుతున్నాం. నా కొడుకు ఎంఏ చేయించిన, ఏం జాబు రాలేదు. ఆయనకి ఒక్క దుకాణం పెట్టి, నేను ఒక్క దుకాణం పెట్టి, మా 2 దుకాణాలు నాశనమైనవి అయ్యా. అయ్యా అయ్యా మాకెనక ఏం లేదు అయ్యా. భూమి జాగాలు లేవు అయ్యా. కిరాయి గుండి బతుకుతున్నావు అయ్యా. అయ్యా ఎట్లా అమ్మ వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది? ఎందుకంటే
చాలా వరకు కాలిపోయినాయి కదా ఇండ్లు, ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే మీకు సంబంధించినటువంటి బంధువులు కదా. ఏం చేయమంటావు బాధ్యను, గరీబ్ వాళ్ళు పరిస్థితి మంచిగా లేదు బాధ్యను. దుకాణం పెట్టుకొని బతుకుతా అని వచ్చిర్రు బాధ్యను. అంత గోజ అయిపోయా బాధ్యను. ఎట్లా బతుకుతారు బాధ్యన వాళ్ళకు, వాళ్ళకు ఎట్లన్నా ఆధారం చేయరు బాధ్యను కాలు మీద. ఏం చేసుడు బాధ్యత. మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏ టైంకి ప్రమాదం జరిగింది? 10 సార్. 10 జరిగినప్పుడు అంతా అలర్ట్ అయ్యారా? ఎట్లా జరిగింది ఆ టైంలో? అది మొత్తం ఇట్లా గుడి ముంగట షాప్ ఉంది కదా సార్, అక్కడికైనా అగ్గి కరెంట్ వేది అనుకుంటూ వచ్చింది. అన్ని షాపులు ఒక్కొక్కటి 20 నిమిషాలలో అయిపోయినాయి సార్. మొత్తం 20 నిమిషాల్లో 20-30 షాపులు మొత్తం కలిపినాయి. అర్ధ గంటలో అయిపోయినాయి సార్. మొత్తం అన్ని వాళ్ళ మొత్తం ఇంట్లో ఏం లేకుండా అయిపోయినాయి. అట్లా అయిపోయింది సార్, ఘోరంగా అయిపోయింది. మొత్తం క్యాష్ అన్నీ పోయినాయి, బంగారం ఏంటి అని వేస్తారు. నాది కూడా హైదరాబాద్ సార్, పడంచేరు. ఫైర్ ఇంజన్ కనుక ఒకవేళ సరైన సమయంలో వస్తే పంక్చర్ అయిందంట, ఒకటేమో పెట్రోల్ లేదంట, ఒకటేమో జైతాల నుంచి వచ్చిందంట. అది వచ్చే వరకు 2 అయింది సార్, 2 వరకు వచ్చింది. అంటే పక్కనే జగిత్యాల, అర్ధ గంట టైం కూడా పట్టదు, గంట 3 గంటలు ఎందుకు పట్టిందట? మొత్తం ఈ షాప్లోనే క్లోజ్ అయిపోయినాయి సార్, అన్ని కాలిపోయినాయి. వీళ్ళు కొంచెం దగ్గర వచ్చే వరకు వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి పానాలు దక్కినాయి. మొత్తం ఉన్న సామాను అన్నీ పోయినాయి సార్. మేము ఇంట్లో ఊడుస్తాం, సఫాయి చేస్తాం. ఓకే అమ్మ, ఒకవేళ కనుక 2 గంటలకు 3 గంటల ప్రాంతంలో కనుక ప్రమాదం జరుగుంటే వీళ్ళంతా కూడా ఇండ్లలో ఉండేవాళ్ళు. ఇద్దరికి ప్రమాదం జరిగింది. వాళ్ళు అది పిల్లగాడు అల్లుడు ఉన్నాడంట, అల్లుడు ఉన్నాడు అనే వరకు పొయ్యి తీసుకురానికి పోతే వాళ్ళకు చేతులకి సెట్టర్కు తగిలింది. గ్యాస్ బుడ్ ఇంకా బయటకు తెచ్చేసుకురాలు. ఇక్కడ ఒక గ్యాస్ బుడ్ చిన్నది వేలిందంట, అందుకే బిల్డింగ్ అంతా కరగైపోయింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం కూడా కోల్పోయారు, రోడ్ల మీద పడిపోయారు. సార్ కట్టుబట్టల మీద నూరు, వాళ్ళకి ఏం లేవు. మేము ఓడ్చేటో బతికేటోళ్ళం, మాకే అదేం లేదు అట్లా సార్. రైట్, మొత్తానికైతే ఏదైతే బాధితులకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. జరిగినటువంటి 2 రోజులు అయిపోతూ ఉంది, ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పీడప్గా చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి తక్షణ సహాయం ఏదైతే ఉందో కొంత భాగం వరకు మాత్రం ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధలు చెప్తూ ఉన్నారు. కొన్ని ఇళ్లలో చూసుకుంటే బీరువాలో ఉన్నటువంటి బంగారం కూడా కరిగిపోయినటువంటి పరిస్థితులు నెలకొ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. షాప్ మీదేనా? ఎంత ఆస్తి నష్టం జరిగింది? 12 లక్షల వరకు జరిగింది సార్. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇదే షాపు, ఆధారం కూడా ఇదే. ఈ బిజినెస్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ ఉన్నాయి? ఏది లేదు, మేము ఇద్దరం ఇళ్ళనే ఉంటాం సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి? లేవు సార్, అవి బుక్స్ తీసినాం, పిల్లలకి సంబంధించినవి తీసినాం అంతే తప్ప మిగతా ఏది తీయలేదు, అన్నీ అందులోనే కాలిపోయినాయి. ఈ ప్రమాదం గురించి మీకు ఎట్లా తెలిసింది? మొదట స్టార్టింగ్లో అక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఆర్పుదామనే అందరం అక్కడికి వెళ్ళినాం. దాన్ని ఆర్పుదామనే లోపే మొత్తం అక్కడ సైడ్ వైర్లు మొత్తం కాలిపోయి కింద పడిపోయినాయి. కరెంటు పోయింది, ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చూస్తుండేసరికి మొత్తం అన్ని కాలుకుంటూ వచ్చేసి కళ్ళ ముందే సంపాదించుకున్నటువంటి ఆస్తులు కావచ్చు, కళ్ళ ముందే కొనుక్కున్నటువంటి ఐటమ్స్, ఆ సమయంలో మీరు ఎట్లా చూస్తున్నారు? అది ఏం చేయలేని పరిస్థితి, ఎటు పోలేని పరిస్థితి. అలా పడుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడదామన్న అట్లా చూసినాం అంతే. ఓన్లీ వాళ్ళు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు అంతే తప్ప మిగతా సామాన్ ఎవరిది కూడా రాలేదు. గ్యాస్ సిలిండర్లు కూడా ఆ టైంలో లోపల ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదే కాలిపోతున్నాయి అంటే ఫస్ట్ సిలిండర్లు, పిల్లల బుక్స్ మాత్రమే బయటకు తీసుకున్నాం, మిగతా అన్నీ అందులోనే కాలిపోయినాయి. ఒకవేళ కనుక 2 గంటలకు 3 గంటల ప్రాంతంలో కనుక అలానే కాలిపోతుంటే మమ్మల్ని పట్టించుకునేది ఎవరు కూడా ఉన్నారు, అందరం కాలిపోతుంటాం. చూడకపోతే మాత్రం అందరం కాలిపోదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉంది, ఇంత పెద్ద ఆస్తి నష్టం జరిగింది, మీరంతా కూడా రోడ్ల మీద పడ్డారు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు. ప్రభుత్వం ఇంత ఎందుకు ఆలస్యం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇది వాళ్ళకి తెలియాలి సార్. ఇంతగానం జరిగినా కూడా వాళ్ళు ముందుకు రాకపోతే మా పరిస్థితులు అయితే ఇంకా ఘోరం అవుతాయి. కనీసం వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం సాయం చేసినా, మాకు కొంచెం ఉండడానికి ఏదైనా చూపించినా, దారి చూపించినా మేము బతకగలుగుతాం. ఎవరన్నా
మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి మిమ్మల్ని పరామర్శించి మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు? వచ్చిర్రు సార్, వచ్చిర్రు, చేస్తామని చెప్పి వెళ్ళిర్రు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు చేస్తారనేది తెలియదు. అంటే మీరు ఇప్పుడు ఇన్స్టెంట్గా రోడ్ల మీద పడిపోయారు, పూర్తి మొత్తంలో ఉండడానికి కూడా నివాసం కూడా లేనటువంటి పరిస్థితులు. సేవా సంస్థలు వచ్చి సాయం చేసిపోయారు. బియ్యాలు, పప్పులు కానీ, చెద్దలు కానీ కట్టుకోనికి అప్పటి మంది బట్టలు వాళ్ళు ఇచ్చి చేసిపోయారు. బయట సేవా కార్యక్రమాలు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ తరపున అయితే ఇంకా ఇంతవరకు ఏం రాలేదు. వాళ్ళు చేస్తామని చెప్పి పోయారు తప్ప వాళ్ళు ఇంకా రాలేదు. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా అప్పుకు తీసుకొచ్చి పెట్టుకున్నాయా లేకపోతే నగదు రూపం? సార్ మేము సాంబార్లు మాత్రము అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తామని తెచ్చుకుంటాము. ప్రతిదీ అప్పే, మేము షాప్లో పెట్టింది ప్రతిదీ అప్పే, ఎవరిది ఏం కాదు. మా దగ్గర జమ అయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి ఇస్తాం అంతే తప్ప అన్ని బ్యాంకులలో లోన్లు తీసుకున్నాం. షాప్లకు కూడా అప్పు తీసుకొచ్చి సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇది సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరము 10-15 లక్షల మాల్ దగ్గర దాకా తీసుకొచ్చి పెట్టుకున్నాం. అది అంతే ఖాళీ అంటే 5 లక్షల రూపాయలు లోన్ రూపకంగా ఇస్తామని చెప్తా ఉంది. మీరు తీసుకోవడానికి యాక్సెప్ట్ ఉన్నారా? అది మళ్ళీ కట్టాలంట కదా, జీరో లేకుండా ఇప్పిస్తాము అని చెప్పి పోయారు అనమాట నిన్న. అంతే చేస్తాం, ఇంకా వేరే మేము ప్రయత్నం చేస్తాము. మాతో అయింది మేము చేస్తాము. మేము సీఎం తోటి కూడా ఈ ముచ్చట తీసుకొని మేము మాట్లాడతాము. ఇంకా వచ్చే ప్రయత్నం చేస్తాము. మీకు మొత్తంలో మీరు ప్రమాదం జరిగి 2 రోజులు అవుతా ఉంది, ఇప్పటి కూడా ముఖ్యమంత్రి తోటి మాట్లాడడానికి ఆలస్యం ఎందుకు అధికారులకు? అది తెలియదు, వాళ్ళకి తెలియాలి కదా సార్. అది మేము నేను వచ్చి వాళ్ళు చెప్పారు మేము మాట్లాడతాం, మేము సాదా తీసుకోతాము. మేము ఇప్పుడైతే మీకు ఏమి బాధ కాకుండా మేము చూస్తాము. మిమ్మల్ని ఏదో విధంగా మళ్ళీ మీరు ఎట్లా అవుతున్నారో ఆ విధంగా మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము అని అలా చెప్పిపోయారు అట్లా. అంతే, ఇది తొందరగా చేస్తే మాకు రోడ్ మీద పండుకునేది ఒక ఇబ్బంది ఉండదు. ఇది చేసేస్తే మాకు జీవనాధారం మాకు ఉంటుంది, బాగుంటుందని మేము వాళ్ళకి అడిగినాం నిన్న తొందరగా. అంటే ప్రభుత్వం ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకు కొద్దిగా లోన్ ద్వారా కాకుండా ప్రభుత్వమే వాళ్ళ తరపున హెల్ప్ చేస్తే కొంచెమన్నా మేము ఇది కాగలుగుతాం. లోన్లు అనేది మళ్ళీ మాకు కూడా అప్పే కదా, ఎప్పటికైనా కట్టాల్సిన అప్పే. ఆల్రెడీ బ్యాంకులలో లోన్లు అప్పు ఉన్నాయి, సంఘాలలో తీసుకున్న అప్పులు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు అప్పు ఇప్పిస్తే కట్టుకునే పరిస్థితులు అయితే మేము లేము కదా. అప్పు కాకుండా వాళ్ళు ఏదైనా సాయం చేస్తే. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటున్నారు, ఇక్కడ అడ్లు లక్ష్మణ్ అంటా ఉన్నారు 5 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని చెప్తా ఉన్నారు. దానికి మీరు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు అనుకోవచ్చు? వడ్డీ లేకుండా, ఇప్పుడు వడ్డీ లేని రుణం అన్నా కూడా మేము కట్టేదే కదా సార్. అదైతే మాఫీ చేయలేరు కదా వాళ్ళు. వడ్డీ లేకుండా కాకుండా ప్రభుత్వం తరపున వాళ్ళు మేము కట్టుకునే పరిస్థితి కాకుండా వాళ్ళే ఇస్తే మాకు ఏదైనా ఆధారం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అట్లా ఓకే, రైట్. మొత్తానికి ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా పూర్తి మొత్తంలో మరి దగ్ధమైపోయినటువంటి పరిస్థితులు కూడా కావచ్చు. అదేవిధంగా ఒక 2-3 ఇండ్లలో కూడా బీరువాలో ఉన్నటువంటి బంగారం సైతం కూడా కరిగిపోయి అసలు దొరకనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా అర్థమవుతూ ఉంది. ఒకసారి ఒక ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. షాపుకు సంబంధించి ముందు వైపేమో షాప్స్ ఉంటాయంట, వెనకాల వైపేమో వీళ్ళంతా కూడా ఏదైతే నివాసం కూడా ఉంటా ఉన్నట్టు కూడా పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒక ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంట్లో చూడొచ్చు ఒకసారి పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ ఏ విధంగా ఖాళీ బూడిదైనాయో ఒకసారి కళ్ళ కట్టినట్టు మీకు చూపిస్తూ ఉన్నా. ఇక్కడ చూడొచ్చు పూర్తి మొత్తంలో బుక్స్ అన్నీ కూడా మొత్తం కూడా కాలిపోయి అసలు విద్యార్థులు పాపం రేపటి నుంచి స్కూల్కి ఎలా వెళ్తారనేది కూడా ఒక కనబడతా ఉంది. ఒకసారి చూడొచ్చు పూర్తి మొత్తంలో బుక్స్ కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి గంజులు ఏదైతే మనం అన్నం వండుకోవడానికి కావచ్చు, కూరలు వండుకోవడానికి కావచ్చు వినియోగించేటువంటి ఏదైతే గంజులు ఉంటాయో అవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి గంజులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఈ విధంగా కరిగిపోయినాయి. అంటే మంటలు ఏ రకంగా అలుముకున్నాయి అనేది దీన్ని చూస్తే అర్థమవుతా ఉంది. పూర్తి మొత్తంలో చుట్టుపక్కల కూడా ఏదైతే కరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా దీంట్లో పిండి ఉండగా ఈ పిండి మాత్రమే ఉన్నది, మిగతాదంతా కూడా కరిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉన్నటువంటి బీరువాను చూడవచ్చు. ఇక్కడ ఈ బీరువాకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఈ బీరువాలో కూడా కంప్లీట్గా బట్టలు వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇట్లా బూడిద అయిపోయి ఇట్లా దర్శనం ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా లాకర్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కాలిపోయింది. ఒకసారి బట్టలను కూడా చూపెట్టే ప్రయత్నం మీకు చేస్తాను నేను. ఒకసారి బట్టలు ఇంట్లో ఉండేటువంటి చీరలు కావచ్చు, దుస్తులు కావచ్చు ఏ విధంగా కాలిపోయినాయి, వీళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేసిరో
దీన్ని చూస్తే అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఒక ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి మహిళకు సంబంధించినటువంటి చీర ఏ విధంగా కాలిపోయింది అనేది చూస్తే అర్థమవుతా ఉంది. అంటే ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, వీళ్ళు అమ్మేటువంటి సామాగ్రి కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే బుక్స్ కావచ్చు మొత్తం కూడా బూడిదైపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో చూడవచ్చు ఒకసారి, ఇంట్లోకి సంబంధించినటువంటి గ్యాస్ స్టవ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వాటర్కి వినియోగించేటువంటి డ్రమ్ము కావచ్చు, అదేవిధంగా ఇతర వంట సామాగ్రి కావచ్చు, అదేవిధంగా చూడవచ్చు ఒకసారి గ్యాస్ స్టవ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి మొత్తం కూడా బూడిదైపోయినట్టు కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇంటికి సంబంధించినటువంటి ప్రతి ఐటెం కూడా విత్ లాకర్తో సహా కూడా మంటకు కరిగిపోయినట్టు కూడా ఒకసారి చూడవచ్చు. ఐరన్ కూడా ఇంతటి మంట తాకిడికి మొత్తం కూడా కరిగిపోయినట్టు కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకవేళ కనుక ఆ రోజు రాత్రి కనుక వీళ్ళు అప్రమత్తం కాకుంటే కనుక వీళ్ళు కూడా దీంట్లో సజీవ సమాధి అయిపోయేటువంటి అవకాశాలు ఉంటుండే, కనీసం బుక్కలు కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఉండే అనేది కూడా ఈ యొక్క వాతావరణం చూస్తే అర్థమవుతూ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి కూలర్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఇతర సామాగ్రి కావచ్చు పూర్తి మొత్తంలో కూడా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కాకుండా అంటే ఇటువైపు ఏమో వాళ్ళంతా కూడా నివాసం ఉంటారు, ముందు వైపు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే షాప్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పెడతా ఉంటారు. అంటే చూడచ్చు, అర్థమవుతా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళ ఏ విధంగా రోడ్డు మీద పడ్డారు అనేది కూడా చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఈ షాప్ మీదేనా అమ్మ? మాదే. ఎన్ని రోజుల నుంచి ఉంటా ఉన్నారు ఇక్కడ? 20 ఏళ్ళ నుండి. 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారు? 5 తులాల బంగారం ఉండే. మా బిడ్డ 10th మేమోళ్ళు బీటెక్కి అన్ని కాలిపూడిది అయిపోయింది. అందులో 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఇంకా పెళ్ళికని ఒక 10 లక్షలు డాక్యుమెంట్స్ కాలిపోయినాయి. 20 లక్షలు పెట్టుబడి పెట్టినాం సమ్మక్క కానీ మొత్తం ఏ ఆధారం లేకుండా జీవోపాధి లేకుండా దేవుడు చేసిండు. మొత్తం రోడ్డు మీద పడ్డాం, బతుకులు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. ఏ దేవుడు మమ్మల్ని ఆదుకోలేడు. ఇంత ఘోరం అయిపోయినాయి మా బతుకులు. ఇప్పుడు అడుక్కున్నది బతుకొచ్చింది. మా బిడ్డ బీటెక్ 4th ఇయర్. అన్నీ కాలిపోయింది, ఏది తీయకుండా అయిపోయింది. 5 తులాల బంగారం అని 20 ఏళ్ళ నుండి పోగు చేసినాం పెళ్ళికైతుందని. అది ఇంకా ఏం లెంకినా కానీ దొరుకుతలేదు. ఇంత నష్టం జరిగింది కదా, ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఏమన్నా నష్టపరిహారం అందిస్తామని ఏమన్నా చెప్పారా? ఈ ఒక్కొక్కరు ఒక తీరు అంటారు. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఆదుకునేదాకా ఏం తెలియదు. మన చేతిలో పైసలు పడితేనే ఆ ప్రభుత్వం ఆదుకున్నదని నమ్ముతాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్తుర్రు ఇవి ఇస్తాం అవి ఇస్తామని. మాకు ఆధారం ఉంచాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఇంత ఆధారం చూపించాలని అనుకుంటున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నాడు 5 లక్షల లోన్ ఇప్పిస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మాకు వడ్డీ లేని రుణాలు ఎందుకు, మాకు ఫ్రీగా ఏదో మాకు ఆధారం అయితే చూపిస్తే చాలు. ఒకవేళ ఆ రోజు కనుక అమ్మ మీరు అప్రమత్తం కాకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుండే? మీరు ఒకవేళ ప్రమాదం జరుగుతుందని మీరు పసిగట్టకుంటుంటే మేము చచ్చిపోదు, మొత్తం మంది చచ్చిపోదు. అన్ని కాలి బూడిద ఎట్లయిందో అందులో మా బొక్కలు ఇంకా కనబడకపోతుండే. ప్రతి నలుగురం వంట మిల్ల 4 శవాలు వెళ్తుండే. ఎంతమంది పిల్లలమ్మ మీకు? మాకు ఒక్కతే, ఒక్క ఆడపిల్ల. ఆ బిడ్డ కోసం దాచుకున్న సొమ్ము అంతా 30 లక్షల దాకా మేము ఇంత పెట్టుబడి పెట్టినాం. మేము లాస్ అయినాం. 1 రూపాయి లేకుండా, చేతులు 1 రూపాయి లేకుండా రోడ్డు మీద పడ్డాము. ప్రభుత్వమే మా భూములను ఆదుకోవాలని కోరుతున్నాం. ఆడపిల్ల ఉందని బంగారం పోగు చేసుకొని దాచిపెట్టుకున్నారు. 20 ఏళ్ళ నుండి పోగేసిన 5 తులాలు 20 ఏళ్ళ నుండి తేపకుండా ఒక్కసారి కొనే అంత స్తోమత లేదుగా మాకు. ప్రతి ఏ మహిళను కదిలించినా కూడా వాళ్ళంతా కూడా కన్నీటితో మాత్రమే వాళ్ళంతా కూడా జవాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటే ఇక షాపుకు సంబంధించినటువంటి సామాగ్రికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. ప్రతి షాప్కి సంబంధించి కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏదైతే షాప్లో
మహిళలు ధరించేటువంటి గాజులు ఇవన్నీ కూడా మహిళలు ధరించేటువంటి గాజు. ఈ గాజులన్నీ కూడా మరి అగ్నికి ఆహుతి అయిపోయి పూర్తి మొత్తంలో అవన్నీ కూడా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. అంటే వీళ్ళంతా కూడా ఈ ఏదైతే మేడారం జాతర వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం 2 సంవత్సరాల బిజినెస్ అంతా కూడా ఈ 2 నెలల్లో జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళంతా కూడా అప్పులు చేసి మరి పెద్ద ఎత్తున కూడా సామాగ్రి తెచ్చుకున్నారు. అమ్ముకుంటే లాభాలు వస్తాయని చాలా వరకు ఆశపడ్డారు. కాకపోతే ఈ జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఘటన వల్ల వీళ్ళంతా కూడా లాభాలు పక్కన పెడితే ఉన్నటువంటి జీవితాలు కూడా రోడ్డు మీద పడ్డాయంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సంబంధించి 20,000 ఇస్తామని తక్షణ పరిహారం ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఇంకా 15,000 రూపాయలకు మాత్రం కూడా ఇప్పటి కూడా అందించలేదు. 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే మేము అనేక రుణాలు కడతా ఉన్నాం, అనేక లోన్లు కడతా ఉన్నాం, అనేక ఈఎంఐలు కడతా ఉన్నాం. ఈ నేపథ్యంలో 5 లక్షలు మళ్ళీ లోన్ ఇస్తే అవి ఎక్కడి నుంచా కట్టాలి, గతంలో ఉన్నటువంటి వాటిని ఎక్కడ కట్టాలి, ఇప్పుడు ఎక్కడ కట్టాలి, ప్రభుత్వం మాకు సహాయం చేయాలి కానీ రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా ఒకసారి క్లోజ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఏ షాప్లో చూసినా కూడా పూర్తి మొత్తంలో కూడా మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయి దేనికి పనికి రాకుండా అసలు దీన్ని చూడాలంటేనే ఒక రకమైనటువంటి బాధ కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎన్ని అప్పులు చేసి ఎంత కష్టపడి ఎంత డబ్బులు పెట్టి ఏదైతే ఈ వస్తువులు కొన్నారు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు నేరుగా చెప్తే అర్థమవుతా ఉంది. గాజు గ్లాసులు కూడా పూర్తి మొత్తంలో కూడా మొత్తం మంటకు మొత్తం కూడా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ప్రభుత్వం తక్షణమే సహాయం కింద మరి ఎంత నష్టపరిహారం జరిగిందో అంతా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. మరికొన్ని షాపులు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది బాధితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఇటు పక్కన ఉన్నటువంటి షాప్లో కూడా సేమ్ అదే పరిస్థితి, అదేటువంటి సంఘటన కూడా కనబడతా ఉంది. దీంట్లో కూడా పూర్తి మొత్తంలో కూడా గాజులు కావచ్చు, పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే దేవుడి చిత్రపటాలు కావచ్చు, దేవుడి బొమ్మలు కావచ్చు, ఏదైతే శివలింగాలు కావచ్చు, అవన్నీ కూడా అగ్నికి ఆహుతి కూడా పూర్తి మొత్తంలో దగ్గరికి అయిపోయి అసలు దేనికి పనికి రాకుండా కేవలం మరి చెత్త కుప్పలో పనిచేయడానికి కూడా పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, షాప్ మీద అనేది ఎంత నష్టం వచ్చిందన్న? మొత్తం దగ్గర మేము మొత్తం మాది ఇల్లునే కాబట్టి మేము మడుకోడు మా అంతా బంగారం అంతా ఉంటాయి కాబట్టి ఒక 30 లక్షల దాకా మొత్తం మాది నష్టం వచ్చిందన్న. సామాను మా ఇంటి పర్పస్ అవన్నీ కలిపి నేను పడుకున్నాక మా షాప్ అయినా వచ్చిండు. అక్కడ లాస్ట్ షాప్ అయినా వచ్చి అన్న షాప్ కాలుతుంది, షాపులో మంటలు ఎత్తున్నాయి, తొందర అంటే అప్పుడే లేచి అటు సైడ్ ఉరికి అవి నీళ్ళు మోటర్ వేసి నీళ్ళు పడుతుంటే మోటార్ వైర్ కూడా కాలిపోయింది. ఆడ మోటార్ కూడా వైర్ రాలే. ఆ డ్రమ్లో నీళ్ళతో పోసేసరికి అది మంటలు చల్లారుతలు. మళ్ళీ నేను దండ మంట వచ్చి మా పెద్దనే లేపు నన్నమ్మ మంటలు లేపుతానే తొందర అంటే కదా మానలే వచ్చి ఆ సిలిండర్ బుడ్డు బయట పెట్టిపోరా అల్లద్దు అని చెప్పేసి అన్న. సిలిండర్ బుడ్డు పెట్టే టైంకి ఇలా మొత్తం పొగలు నిండుకపోయినాయి. సిలిండర్ బయట పెట్టేసి మళ్ళీ అడిగి పోయేసరికి కథ వచ్చేసరికి మొత్తం నిమిషాల్లో మొత్తం మంటలు నిండిపోయినాయి. ఇన్ని ఫైర్ ఇంజిన్ స్టేషన్స్ ఉన్నాయి, ఇక్కడ సమయానికి ఎందుకు అందుబాటులోకి రాలేదు? ఎందుకు వాళ్ళంతా కూడా ఏదైతే ప్రమాదం తగ్గించే ప్రయత్నం చేయలేదు? అంటే ఇంకో ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చింది, మళ్ళీ రోడ్ కాడ ఆగిపోయింది, అది ఖరాబ్ అయిందట. వాళ్ళు ఇంకోటి వచ్చే టైంకి ఇది మొత్తం కాలి బూడిద అయిపోయినాయి. మళ్ళీ సగం ఇంకోటి వచ్చింది, అది వచ్చి ఆడిపోయే లోపల దాని సగం నీళ్ళు ఉన్నాయట. అది కొంచెం కొట్టి కథ మళ్ళీ ఇంకోటి వచ్చే లోపల కథ అన్నీ అయిపోయినాయి. ఆ ఫైర్ ఇంజిన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఫైర్ ఇంజిన్ది మళ్ళీ ఎలక్ట్రిక్ దాని కూడా ప్రాబ్లం ఉంది. అన్నిటికీ ఎట్లా చేసినా కానీ మేమైతే నష్టపోయినాం అన్న. దాంట్లో తెలియదు ఇంకొంచెం ఒక గంట లేట్ అయినా కానీ మేము ఆడొచ్చి లేకపోయినా మేము ఇల్లనే దహనం అయిపోతుండే. అది దేవుడికి సమయానికి మీరంతా గ్యాస్ సిలిండర్ తీసి బయట వేసినామని చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక మీరు ఇంకోస్త కాస్త సమయం అయి ఉంటే సిలిండర్లు తీయకుంటే ప్రమాదం ఏ రీతిలో ఉంటుండే? ఇక మేము కూడా వాటితో పాటు ఈ సామాన్తో పాటు మేము కూడా బూడిదైపోతాం అంతే. ఇక వాడొచ్చి లేపుడుతోటే మేము అవన్నీ తీసినాం. అది తీయకపోతే అల్లనే ఉంటే ఇక మేము కూడా అంతే అయిపోతుంది మా పరిస్థితి కూడా. ఇప్పుడు ఏదైతే మీకు జరిగినటువంటి సంఘటన ఉందో యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా కదిలించింది, యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా కన్నీళ్లు పెట్టింది మీ యొక్క పరిస్థితిని చూసి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉంది? ప్రభుత్వం ఎందుకు తక్షణ సహాయం పూర్తి మొత్తంలో అందించలేకపోతూ ఉంది?
ఇక అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. దానికి మేము అదేం ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేంత ఇది కూడా మాకు లేదు. మాకు ఇంత కావాలని చెప్పి మేము మాకు ఉన్నది దాన్ని మేము చెప్తున్నాం, కానీ వాళ్ళు చేసే సాయం వాళ్ళు చేయొచ్చు అంతే అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉన్నారు, బాధితులందరూ కూడా మనిషికి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అవిటిని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికే తెచ్చిన సామాన్కి ఆడికే మన సమ్మక్కల సీజన్ కదా, ఆడికి అప్పటికే నేను 5-6 లక్షల సామాన్ తీసుకొచ్చి పెట్టేసిన. పాతది ఉండగానే కొత్త తీసుకొచ్చేసిన మొన్ననే. ఏది టెడ్డీ బేర్లు కానీ, ఇతర సామాన్ కానీ, గాజులు, ఫోటోలు, ప్రతి ఒక్క ఐటెం తెచ్చి పెట్టుడే, టోపీలు, హ్యాండ్ బ్యాగులు, లేడీస్ పంపించడం, చైన్లు ఇవేవని మొత్తం తీసుకొచ్చి పెట్టాల్సిందేనైతే. అవన్నీ వాళ్ళు మాకు కొంత సామాన్ ఇస్తారు కదా, మేము వాడకిన్ని లేకపోతే ఒక నెలకిన్ని తాపకిని కట్టుకుంటూ పోవాలి. వాళ్ళు అట్లా ఇప్పించి మాకు సామాన్ ఇచ్చేస్తారు, మాకు నడుస్తుంది కాబట్టి. కానీ వీళ్ళు ఎంత ఇస్తా రుణాలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. మాకు ఆల్రెడీ ఈఎంఐలు ఉన్నాయి, ఈ మహిళా సంఘాల గ్రూపులు అవి ఉన్నాయి, మళ్ళీ బ్యాంకులు వచ్చే కొన్ని లోన్లు అవి ఉన్నాయి. ఇవి కట్టుకుంటున్నాం. మళ్ళీ ఇవి కట్టు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇవి ఈ షాప్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, మళ్ళీ మేము చేసుకోనికి ఎన్ని రోజులు పడుతుందో కొంచెం ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలు తీసుకొని బట్టి మాకు కొంచెం హెల్ప్ చేసే సహాయం అయితే చేయాలి. షార్ట్ సర్క్యూట్తో పూర్తి మొత్తంలో దగ్ధమైపోయినట్టు చెప్తా ఉన్నారు. పవర్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఎంక్వైరీ చేసే పరిస్థితులు ఏమన్నా కనబడ్డాయా? నిన్న వచ్చేది సార్, నిన్న వచ్చి మీటర్ నెంబర్లు మా నెంబర్లు తీసుకొని పోయారు. మేము చూస్తాము చేస్తాము అన్నారు. ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది చూడాలి. ఈ ల్యాండ్స్ అన్ని మీరు రెంట్ తీసుకున్నారా లేకపోతే మీ సొంత భూములా? ల్యాండ్స్ అన్ని రెంటే సార్. ఎంత రెంట్ కడతా ఉంటారు? 8,000 నాది, ఒక్కొక్కరు ఒక్కో వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కో రకం. నాది 8,000, ఒక్కొక్కరిది 10,000 ఉంది, 5,000 ఉంది. ఇట్లా ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకైతే ఆర్థిక సాయం ఏమైనా చేయమని, నష్టపరిహారం అయితే కొంచెం చేయమని చెప్తున్నాం. ఎంత చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి అంటారు? నాది 30,000 సార్, 35,000, 30 lakhs. మరి వాళ్ళు ఎంత ఇస్తారో వాళ్ళని బట్టి అంతే. ఇక నేను ఇంత అని చెప్పలేను. కానీ ఏదైనా నష్టం పోయినాం, మేము నష్టపోయినాం. ఇంకా ప్రాణహాని అయితే జరగకుండా అయితే బయటపడ్డాం. అదే మాకు దేవుడు ఇచ్చిన కాడికి అయితే అదే అనుకుంటున్నాం. ఇక దాన్ని బట్టి ప్రభుత్వం చూస్తే చూడాలి అంతే. ఓకే, రైట్. ఇంకొక షాపును చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా షాప్ కూడా చూడవచ్చు. ఈ షాపుకి సంబంధించి కూడా దీంట్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. దీంట్లో కూడా పూర్తి మొత్తంలో కూడా దగ్ధం అయిపోయినాయి. అసలు 1% కూడా సేవ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఒకవేళ కనుక ఆ రోజు రాత్రి కనుక ఎవరైనా ఇంట్లో ఉంటే కనుక పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా కనీసం బొక్కలు కూడా దొరకనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుండే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంకా ఒక మహిళ ఉన్నారు, ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, షాప్ మీదేనా? మాదే. మేము ఇంటికి బంద్ చేసి పోయినాక తర్వాత ఫోన్ చేసిర్రు ఇక్కడ వాళ్ళు. ఫోన్ చేసినాక మేము వచ్చినాం. మేము వచ్చేసరికి మా షాపు కాలిపోయింది. మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మంటలకు మాకు రాలే, అక్కడ రోడ్డు మీదనే ఉండిపోయినాం. మాకు ఇప్పుడు ఏం ఆధారం లేకుండా అయింది. మేము ఏం చేసుడు అన్నది మాకు అర్థమవుతలేదు సార్. ఎంత నష్టం వచ్చిందమ్మా మీకు? 5-6 లక్షల నష్టం వచ్చింది. మేము ఎట్లా కోలుకుంటూ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అన్నది మాకు తెలుస్తలేదు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటామని చెప్పిందా మిమ్మల్ని? చెప్పిర్రు, చెప్పిపోయారు. మరి వాళ్ళు ఏం ఆదుకుంటారు? ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. ఇస్తామని అన్నారు, కానీ ఇంక వరకు ఏది రాలేదు. చూస్తున్నాం. అది ఇంట్లో కుట్టు మిషన్ కనబడతా ఉంది, బీరువా కనబడతా ఉంది, మిగతా ఫర్నిచర్ కూడా కనబడతా ఉంది. బీరువాలో ఏమైనా సామాన్లు లాంటి ఏమన్నా ఉన్నాయా? వాల్యుబుల్ వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్టలు కాబట్టి ఒకటి ఇల్లు అన్న కాడ అన్నీ తీరా ఉంటాయి. అవన్నీ నష్టపోయినాం. ఏమన్నా డబ్బు గిట్లా పెట్టుంచారా దీంట్లో? ఉంటాయి కొన్ని. ఎంత ఉంటుండే? అంటే 3 లక్షల రూపాయల దాకా. 1 లక్ష రూపాయల దాకా పెట్టి మొత్తం కాలిపోయినాయి. మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు సాయం చేయమని అడుగుతున్నాం అంతే. మరి వాళ్ళు ఏం సాయం చేస్తారో ఎట్లా చేస్తారో అన్నది వాళ్ళకదే. ఒకవేళ కనుక ఆ రోజు కనుక మీరు అప్రమత్తం కాకుంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుండే? మేము అప్రమత్తం కాకుంటే ఇక్కడ ఉండేటోళ్ళం అందరం ప్రాణాలం కోల్పోదు. అది దేవుని దయ వలన మేము ప్రాణాలతో బయటపడ్డాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే పక్కన ఉన్నటువంటి షాప్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. దీంట్లో కూడా మీద వేసినటువంటి రేకులు కూడా పూర్తి మొత్తంలో అగ్నికి ఆహుతైపోయి కూడా మరి కనపడుతున్నటువంటి ఏదైతే పరిస్థితులను చూడొచ్చు.
అదేవిధంగా ఏ షాపును చూసినా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. అన్నీ కూడా పూర్తి మొత్తంలో 30కి 30 షాపులు కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా కూలర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇతర ఫర్నిచర్లు కావచ్చు, బీరువాలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే కుట్టు మిషన్లు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి మొత్తంలో అగ్నికి మొత్తం కూడా దగ్ధమైపోయి బూడిదనే మిగిలినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంట్లో ఉన్నట్టు ఒకసారి చూడొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే కుట్టు మిషన్ కూడా పూర్తి మొత్తంలో కాలిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకవేళ అప్రమత్తం కాకుంటే ఆ రోజు కనుక చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటుండే. ఇంట్లో కూడా మరి ఒకవేళ కనుక ఆ రోజు ఉన్నటువంటి గ్యాస్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ సిలిండర్స్ కనుక ఆ రోజు కనుక వీళ్ళు అప్రమత్తమై తీయకుంటే చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉండే. అదేవిధంగా ఇంట్లో చూడొచ్చు, ఏదైతే షాప్లో వీళ్ళు పెట్టుకునేటువంటి నగదు పెట్టెలు ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఆ రోజు వచ్చినటువంటి డబ్బులను కూడా దాంట్లో పెట్టి వెళ్ళడంతో ఆ డబ్బు సైతం కూడా దాంట్లోనే కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధిత యజమానులు చెప్తూ ఉన్నారు. మరోపక్క ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే ఎంతవరకు నష్టం జరిగిందో అంతవరకు కూడా వాళ్ళందరినీ నష్టపరిహారం ఇచ్చి ఆదుకొని ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళంతా కూడా బాధితుల దగ్గరికి వచ్చారంట. వచ్చి 20,000 ఏదైతే తక్షణ సహాయం ఇస్తామని చెప్తా ఉన్నారట. అదేవిధంగా 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్తా ఉన్నారట. వీళ్ళు చెప్తా ఉన్నారు, ఏదైతే ఇప్పటి వరకు మేము అనేక అప్పులు చేసినాం, ఈఎంఐలు కడతా ఉన్నాం, ఫైనాన్స్లు కడతా ఉన్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలకు కూడా మేము మళ్ళీ అప్పులు కట్టాలంటే, ఆ లోన్లు కట్టాలంటే మా వల్ల కాదు. ఇప్పటికే మేము పూర్తి మొత్తంలో రోడ్ల మీద పడ్డాం. మళ్ళీ కొత్త అప్పులు కట్టాలంటే మా వల్ల కాదు. ప్రభుత్వం ఆ లోన్లు ఏదైతే అవుతుందో అది పక్కన పెట్టి మాకు ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఏదైతే ఫైర్ ఇంజన్ ఉందో ఈ చుట్టుపక్కల ఒకసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పక్కనే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది. ఇటువైపున చూసుకుంటే కరీంనగర్లో ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది. ఇటువైపున చూసుకుంటే ఇతర ప్రాంతాల్లో కూడా ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా ఫైర్ ఇంజన్లు ఉంటాయి. పక్కన పెద్దపల్లి కావచ్చు, ఇటు పక్కన సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, ఈ చుట్టుపక్కలంతా కూడా ఫైర్ ఇంజన్లు ఉంటాయి. కానీ ఇక్కడ 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే 3 గంటల వరకు కూడా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి సమాచారం కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ అధికారులకు తెలియజేస్తే వాళ్ళు రావడం చాలా జాప్యం జరిగింది. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఒకవేళ కనుక వాళ్ళు సమయానికి వస్తే 2 షాపుల వరకే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటుండే. వాళ్ళు ఆలస్యం చేయడం వల్లనే ఒక జగిత్యాలకు సంబంధించేమో బ్రేక్ డౌన్ అయిందని చెప్పారంట, మరో పక్క చూసుకుంటే ఫ్యూల్ అయిపోయిందని చెప్పారట, మరొక పక్కన చూసుకుంటే లేట్ అవుతుందని చెప్పారట. అంటే ఇక్కడ విపత్తు జరిగినటువంటి సమయంలో స్పందించేటువంటి ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి అధికారులే ఇంత ఆలస్యం చేస్తే, అంటే కనీసం వీళ్ళకు సుమారు నెలకు ఒక విపత్తు జరుగుతుంది, నెలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ సమయంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఇన్స్టెంట్గా అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టుకు గట్టిగా ప్రయాణం చేస్తే అర్ధగంట టైం కూడా పట్టదు. వాళ్ళు వస్తే ఇంకా తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. కాకపోతే వాళ్ళు రావడం ఆలస్యం జరగడం, ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ కనుక ఇండ్లలో ఉన్నటువంటి యజమానులు కనుక ఇండ్లలో ఉన్నటువంటి సిలిండర్లను సరైన టైంలో కనుక తీసివేయకుంటే ఈ చుట్టుపక్కల కూడా పూర్తి మొత్తంలో బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుండే. ఏదైతే జాతరకు వచ్చినటువంటి భక్తుల మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితులు ఉండే. ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి అధికారాలను అప్రమత్తం చేయాలి, వెంటనే వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేయాలి. ఇట్లా జాప్యాలు చేసుకుంటూ పోతే మరి పెద్ద ఎత్తున నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి. ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఫైర్ ఇంజన్ శాఖ కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఇతర అంబులెన్స్ సంబంధించినటువంటి శాఖలు కావచ్చు, అవన్నీ వెంటనే అప్రమత్తం అయి ఉంటే ఇంత పెద్ద ఎత్తున నష్టాలు కూడా జరిగి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇంకా ఇద్దరు కూడా మరి మంటలకు చిన్న చిన్న గాయాలు కూడా అయినట్టు ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకు వెంటనే సహాయం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు మరి షాపులు యథావిధిగా నడిపించుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వం చేస్తేనే ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం పెట్టుకుంటారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ప్రజలు వాళ్ళ కోట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటాయి. దీన్ని కాలయాపన చేస్తే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళకు ఏదైతే జరిగినటువంటి నష్టం ఉందో ఆ నష్టం వల్ల పూర్తి మొత్తంలో రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు ఏదైతే మరి ఇండ్లు లేనటువంటి మరి ఆ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా బట్టలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందో అంత పెద్ద ఎత్తున నష్టం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.